మ్యామ్. టేక్ యూ సీట్. థ్యాంక్ యూ. హలో మేడం. ప్లీజ్ సిట్. మీ ముందర 2 ఫైల్స్ ఉన్నాయి. ఎస్ మ్యామ్. నందిని అండ్ చంద్రు కేస్ డీటెయిల్స్ ఉన్నాయి. నా అనాలిసిస్ ప్రకారం 2 కేసులకి సిమిలారిటీస్ ఉన్నాయి. ఆ సిమిలారిటీస్ ఏంటనేది మార్క్ చేసుకుని హంతకుడెవరో కనిపెడదాం. ఎస్ మేడం. జూన్ 5th మనకి నందిని బాడీ నందినగర్లో దొరికింది. అదేవిధంగా జూన్ 6th చంద్రు బాడీ మనకి అశోక్ నగర్లో దొరికింది. ముఖ్యంగా వాళ్ళు హత్యకు గురికాకముందు ఇద్దరూ కిడ్నాప్ అయి ఉన్నారు. అండ్ దట్ టు నుంచే. రాజీవ్, విష్ణు, రిపోర్ట్స్లో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మ్యాచ్ అవుతుందో లేదో చూడండి. ఓకే మేడం. నెంబర్ 1 క్లోరోఫామ్. మేడం, నందిని ఇంట్లో పాయింట్ నెంబర్ 5లో క్లోరోఫామ్ ఫైండ్ అవుట్ అయింది. మ్యామ్, చంద్రు ఇంట్లో పాయింట్ నెంబర్ 3లో క్లోరోఫామ్ ఫైండ్ అవుట్ అయింది మ్యామ్. రాజీవ్, మీ దగ్గరున్న పోస్ట్ మార్టం రిపోర్ట్ చదవండి. ఎస్ మేడం. మేడం, రిపోర్టు ప్రకారం అతని తలపై బలంగా ఇనుపరాడుతో కొట్టి ఆ తర్వాత అన్కాన్షియస్ అవడానికి క్లోరోఫామ్ ఇచ్చారు మేడం. మ్యామ్, ఇందులోనూ అలాగే రాసింది మ్యామ్. ఈ 2 కేసుల్లోనూ హంతకుడు క్లోరోఫామ్ ని యూజ్ చేశాడు. దానికంటే ముందు ఇనుప రాడ్తో తలపై బలంగా కొట్టాడు. దానివల్ల అన్కాన్షియస్ అవ్వరని బాగా తెలుసుకుని హంతకుడు ఫస్ట్ క్లోరోఫామ్ యూజ్ చేసి వాళ్ళు అన్కాన్షియస్ అవ్వగానే వాళ్ళని కిడ్నాప్ చేశాడు. కేవలం రాడ్ ఆర్ క్లోరోఫామ్ అవి మాత్రమే వాడి ఆయుధాలు కాదు. అంతకు ముందే వాళ్ళని భయపెట్టాడు. దీనికోసమే వాడు యూజ్ చేసిన వెల్ ట్రైన్డ్ వెపన్. పాయింట్ నెంబర్ 2 డాగ్. మేడం, పాయింట్ నెంబర్ 4లో నందిని ఇంట్లో సెలైవా దొరికింది. పాయింట్ నెంబర్ 2లో చంద్రు ఇంట్లో ఆ కుక్క వెంట్రుకలు కొన్ని దొరికాయి మ్యామ్. దాని డిఎన్ఏ రిపోర్ట్. సేమ్ డిఎన్ఏ మేడం. సో ఇట్స్ క్లియర్, ఇట్స్ ద సేమ్ డాగ్. ఈ 2 హత్యలు చేసింది ఒక్కడే. కానీ వాడు డాగ్ని యూజ్ చేశాడు అంటే ఒకటి వాడు ఫిజికల్లీ వీక్ అయి ఉండాలి, లేదంటే వాళ్ళని మెంటల్లీ వీక్ చేయడానికి యూజ్ చేసి ఉండాలి. అకార్డింగ్ టు మీ, వీడు విక్టిమ్స్ ని బాగా అబ్జర్వ్ చేశాడు. దట్ ఈస్ వాళ్ళ ఇంట్లో నుంచి ఎప్పుడు వెళ్తారు, ఏం చేస్తారు, ఎక్కడికి వెళ్తారు, మళ్ళీ ఎప్పుడు తిరిగొస్తారా అని బాగా నోట్ చేసి పెట్టుకున్నాడు. వాడి ప్లాన్ ప్రకారం నైట్ 7 నుండి 10 గంటల్లోపు కిడ్నాప్ చేసి 6 hours సివియర్ టార్చర్ పెట్టి వాళ్ల బాడీని నీట్గా ప్యాక్ చేసి ఒక ఇంటి ముందు పడేస్తున్నాడు. ఇలానే నందినిని కిడ్నాప్ చేసి తన బాడీని చంద్రు ఇంటి ముందు పడేశాడు. బట్ చంద్రుని కిడ్నాప్ చేసి అతని బాడీని నందినిని చంపడానికి ముందు ఒక రోజంతా ఫుల్గా అబ్జర్వ్ చేశాడు. అదే విధంగా చంద్రుని కూడా అబ్జర్వ్ చేశాడు. ఇప్పుడు 3వ హత్య చేయబోయేవాణ్ణి కూడా ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు. అది ఎవరని తెలుసుకుంటే హంతకుణ్ణి ఆటోమేటిక్గా పట్టుకోవచ్చు. అదెలా మ్యామ్ తెలుసుకోవడం? విష్ణు, చంద్రు అండ్ నందిని ఇద్దరూ కూడా ప్రొఫెషనలీ డాక్టర్స్ అండ్ న్యూరో స్పెషలిస్ట్స్. సో 3వ హత్యకి గురి కాబోయేవాడు ఖచ్చితంగా డాక్టర్ అయి ఉంటాడు. కానీ ఇంత చిన్న ఇన్ఫర్మేషన్తో ఇంత పెద్ద సిటీలో ఆ క్రిమినల్ ఎలా మ్యామ్ కనిపెట్టేది? మనకి నందిని బాడీ నందినగర్లో దొరికింది. అది కూడా చంద్రు ఇంటికి ఎదురుగా. చంద్రు బాడీ దొరికింది అశోక్ నగర్లో, ఎస్ మ్యామ్. ఒక ఇంటి పక్కన. ఆ ఇంట్లో ఎవరుంటున్నారు అని మన రాజీవ్ ఇచ్చే ఇన్ఫర్మేషనే మీ క్వశ్చన్ ఆన్సర్. చెప్పండి రాజీవ్. మేడం, విచారించి చూస్తే లాయర్ లక్ష్మణ్ ఆ ఇంట్లో ఉంటున్నారు. ఎదురింట్లో విచారించారా? విచారించా మేడం. ఆ ఇంట్లో అరవింద్ అనే ఒక న్యూరో స్పెషలిస్ట్ డాక్టర్ ఉన్నారు. అతను ఇప్పుడు ఎక్కడున్నాడు?
హాస్పిటల్లో ఉన్నారు మేడం. రాజీవ్, Yes, ma'am. ఇమీడియట్ గా డాక్టర్ అరవింద్ కి ఇన్ఫార్మ్ చేయి. Okay, ma'am. నేను వస్తున్నాను. అలాగే ఆ హాస్పిటల్ సీసీటీవీ ఫుటేజెస్ కలెక్ట్ చేసి పెట్టండి. Yes, ma'am. ఎడ్విన్, 2 కేసులకి సంబంధించిన ఫుటేజ్ తీసుకురండి. కీవు. మేడం, శ్రీకాంత్, హాస్పిటల్ ఇన్ఛార్జ్. సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేశారా? మీరు చెప్పినట్టే కలెక్ట్ చేశాను మేడం. డాక్టర్కి ఇన్ఫార్మ్ చేశాను. క్యాబిన్లో వెయిట్ చేస్తున్నారు. నేను మీట్ అయ్యేంత వరకు ఏ కేసు హ్యాండిల్ చేయకూడదు. ఎస్ మ్యామ్. ఉన్న అపాయింట్మెంట్స్ అన్ని క్యాన్సిల్ చేయమని చెప్పండి. ఓకే మేడం. ఫాలో మీ. కేర్ఫుల్. ఎస్ సార్. ఈ హాస్పిటల్ కి సంబంధించిన ఫుటేజెస్ ప్లే చేయండి. ఎడ్విన్, ఎస్ మేడం. సార్ ప్లీజ్. మానిటర్ 1 లో నందిని ఫుటేజెస్ ప్లే చేయండి. ఓకే మేడం. మానిటర్ 2 లో చంద్రు క్యాబిన్ కి సంబంధించిన ఫుటేజెస్ ప్లే ఎస్ చేయండి. మేడం. మానిటర్ 3 లో ఈ హాస్పిటల్ క్యాంటీన్ ఫుటేజెస్ ప్లే చేయండి. ఓకే మేడం. మానిటర్ 1 లో ఆ సెకండ్ చైర్ ని జూమ్ చేయండి. ఆ గ్లాసెస్ పెట్టుకున్న వాడిని జూమ్ చేయండి. మానిటర్ 2 ప్లే చేయండి. వెయిట్, జూమ్ ఇన్. Edwin, monitor 3. Wait. Back. Stop. Zoom in. Vishnu, ఎస్ మ్యామ్. I want a clear picture of him. ఓకే మ్యామ్. Doctor, మేడం, మీ అసిస్టెంట్ నాకు అన్నీ చెప్పారు. ఇక్కడ చూడండి, ఫ్లైట్ టికెట్ కూడా కన్ఫర్మ్ అయింది. ప్లీజ్ మేడం, రేపు మార్నింగ్ 6 గంటల వరకు సెక్యూరిటీ ఇస్తే సరిపోతుంది. ఆ తర్వాత నేను అసలు ఇండియాలోనే ఉండను మేడం. డాక్టర్ రిలాక్స్. మీరు టెన్షన్ పడితే హంతకుడికే ఉపయోగం. ఎప్పట్లానే డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్ళండి. మిగతావి మేం చూసుకుంటాం. ఓ అండ్ డాక్టర్, ప్లీజ్ డోంట్ ట్రై టు బి స్మార్ట్. మేం చెప్పింది చేస్తే చాలు. ఓకే మేడం. రాజీవ్, ఎస్ మేడం. 6 మఫ్టీ ఆఫీసర్స్ ని ఇమీడియట్ గా అరేంజ్ చేయండి. ఓకే మేడం. హలో, ఐ వాంట్ టు స్పీక్ విత్ మిస్టర్ జార్జ్.